హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు మెంతి పిండితో ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తానండి. మామూలుగా మనకు ఆవపిండి అయితే కొంచెం వేడి కదండి. సో మనం మెంతి పిండితో ఆవకాయ చేసుకుంటే కొంచెం కడుపుకి చలవగా ఉంటుంది. మనకి కొంచెం అంత మరీ వేడి కాకుండా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట ఈ మెంతి పిండితో ఆవకాయ. ఇది హెల్త్ కూడా అంత మరీ వేడిగా ఉండకుండా వేడి కాకుండా మనకి బాగుంటుంది. కాబట్టి మెంతి పిండితో ఆవకాయ ఎలా పెట్టాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. సో మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. సో గబగబా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా వేడి వేడి అన్నంలో చక్క నెయ్యి వేసుకుని ఈ మెంతి ఆవకాయ వేసుకొని తింటే స్వర్గంలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అసలు డిఫరెన్స్ తెలియదు అనమాట, ఇది ఆవపిండితో పెట్టారా మెంతి పిండితో పెట్టారా అని. అంత బాగుంటుందన్నమాట. సో మనం గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటక చేసేసుకోండి. ముందుగా మనం ఒక కప్పు కాల్ కప్పు మెంతుల్ని ఇలా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. మెంతులు మాడకుండా చక్కగా ఇలాగా ఒకేలాగా బాగా వేగాలి. చూడండి, ఇలా చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఇలా మామిడికాయ బాగా చక్కగా కడిగి క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడిచేసి దీన్ని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మెంతులు చల్లారాక ఈ మెంతులు మొత్తం వేసుకోండి. ఒక గుప్పెడు ఆవాలు వేయండి, ఎక్కువ వేయకండి. ఆవాలు ఒక గుప్పెడైతే సరిపోతాయి. ఆవాలు కూడా వేసి దీన్ని మనం బాగా మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా చక్కగా మంచి కలర్ ఉంది చూడండి ఈ పొడి, మెంతి పొడి. మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ముక్కలుగా తరుక్కున్న ముక్కల్ని బాగా తలకొట్టి ఒక 3 కప్పులు అయితే ముక్కలు నాకు ఇవాళ వచ్చాయండి. సో 3 కప్పుల ముక్కలు తీసుకున్నాను. ఒక చిటికెడు పసుపు వేసాను అనమాట దీంట్లో. తర్వాత ఒక స్పూను మెంతులు మనం ఆవకాయలో తప్పకుండా వేయాలండి, కొంచెం వేడిని తగ్గిస్తుంది ఇది. తర్వాత ఏ కప్పుతో అయితే ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు ఉప్పు వేసుకున్నాను, పావు కప్పు మెంతి పొడి వేసుకున్నాను అనమాట. మెంతి పొడి పావు కప్పు, ఉప్పు పావు కప్పు, కానీ కారం మాత్రం అరకప్పు వేసుకోవాలి. అంటే ఈ పావు కప్పుతో 2 కప్పులు వేసాను అనమాట నేను ఇవాళ. సో అరకప్పు కారం వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అదే కప్పుతో పావు కప్పుతో 3 కప్పుల నూనె, అంటే 3/4 కప్పు నువ్వుల నూనె వేసానండి నేను ఇవాళ. ఈ నువ్వుల నూనె వేసి మనం ఇలా చేత్తో చక్కగా ఈ ఆవకాయని కలిపేయాలన్నమాట. సో ఇలా మొత్తం కలిపేశాక ఆ పావు కప్పులో కొంచెం నేను మిగిలించానండి, అది పైన ఇలా పోసేసి దీన్ని మనం మూత పెట్టేసి ఒక్కరోజైతే అలా వదిలేయాలండి. ఇది ఊరడానికి టైం పడుతుంది కదా మనకి. సో ఒకరోజు అలా వదిలేయాలి. చూడండి, నెక్స్ట్ డే నేను చూపిస్తాను మీకు. చూసారా ఆ కలర్ ఎంత బాగుందో. మనము ఆవకాయ ఇలాగా రెండో రోజు ఒకసారి మళ్ళీ కలిపితే మనకి ఆ ఊట అంతా చక్కగా బాగా మీదయ్యి బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని జాడీలోకి తీసేసుకుని ఆ గిన్నెలో ఇలా కొంచెం అన్నం వేసుకుని ఒక చుక్క నెయ్యి వేసుకుని కలుపుకుని తలా ఓ ముద్ద లాగించేయడమే. ఈ ఆవకాయ మెంతి ఆవకాయ తప్పకుండా ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు ఉంటాను, మీ విజీ.